ఇవాళ న్యాయవాదుల పాత్ర. మీరు ఈ దేశానికి ఆ రోజు ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి స్వాతంత్రం పోరాటం, అట్లాగే ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించింది న్యాయవాదులే. గాంధీ గారి దగ్గర నుంచి అందరూ కూడా, మోతీలాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి ప్రముఖ నాయకవాదులందరూ కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి తర్వాత రాజ్యాంగాన్ని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్లాగే అందరూ కూడా ఈ దేశాన్ని వాళ్ళు నడిపిస్తున్నారంటే ఆ రోజు ఫౌండింగ్ ఫాదర్స్గా మరి ఆ ఫౌండేషన్ వేసినటువంటి మీరందరూ. అట్లాగే ఇన్ని సంవత్సరాల్లో కూడా నేను చూస్తూ ఉంటా చాలామంది యాక్చువల్గా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ చాలా ప్రముఖ న్యాయవాదులు మరి చాలా వాళ్ళ వాయిస్ వింటున్నప్పుడు పార్లమెంట్లో నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అటువంటి మేధస్సు ఉన్నటువంటి వ్యక్తులు, ఇంటలెక్చువల్స్ ఇవాళ మీరంతా కూడా ఈ దేశాన్ని నడిపిస్తున్నారు. అట్లాగే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషలీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ మీకు తెలుసు మీ పాత్ర ఎస్పెషలీ వైఎస్ఆర్సీపీలో ఈ ఎన్నికలు అయ్యి రిజల్ట్స్ అనౌన్స్ చేసే వరకు కూడా మీ పాత్ర చాలా కీలకమైంది. సాయిరామ్ గారు మాకంటే కూడా అభ్యర్థుల కంటే కూడా మీరే శ్రీహరి గారు, నరహరిశెట్టి శ్రీహరి గారికి తెలుసు మీకు మీ పాత్రే ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఎదుర్కొంటుంది ఒక పక్క చంద్రబాబు నాయుడు అనే గుంటనక్కని, అట్లాగే నరేంద్ర మోడీ గారిని దాన్ని ఎదుర్కొంటున్నాం మనం సింగిల్ హ్యాండెడ్గా. సో మనకి ఇవాళ మన లీగల్ సెల్, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఈ రాష్ట్రంలో చాలా ప్రముఖమైన పాత్ర, అట్లాగే చాలా కీలకమైన పాత్ర పోషించవలసినటువంటి అవసరం ఉంది. అప్రమత్తంగా ఉండాలి మీరంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు మేమేంటంటే ఏదో పొలిటికల్ సైడో లేకపోతే ప్రజల మధ్యలోనో లేదా ప్రజలతోనో ఏదో మీటింగులు చెప్పుకుంటానో లేకపోతే ఓట్లు అడుగుతానో మేము వెళ్తూ ఉంటాం. కానీ నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతత్వంలో చూపించి ఎక్కడ మన అభ్యర్థులను ఇబ్బంది పెట్టాలో, మన పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రతి విషయంలో చూస్తాడు ఆయన, ప్రతి విషయంలో. అట్లాగే చాలా ఎఫెక్టివ్గా కూడా మనం అంతా కూడా ఉండాలి. ఎందుకంటే ఇవాళ మనం మన అభ్యర్థుల నామినేషన్ ఏదైతే ఉందో మన 175 అభ్యర్థులు మన రాష్ట్ర వ్యాప్తంగా మన అభ్యర్థుల నామినేషన్ దగ్గర నుంచి మన బీఫామ్ దగ్గర నుంచి మనోహర్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. ఎంత అప్రమత్తంగా ఉండాలంటే ప్రతి చిన్న విషయం ఇంక్లూడింగ్ మన డమ్మీ క్యాండిడేట్లతో సహా చాలా జాగ్రత్తగా మన అభ్యర్థుల పక్క నుండి మీరు నామినేషన్లు ఫైల్ చేయించాలి. ప్రతి ఒక్కళ్ళని కూడా మనం ఏమైనా మాత్రం ఏమైనా పడుకోవడానికి వీల్లేదు. అట్లాగే ఈ ఎలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా ఇప్పుడు చాలా మారిపోయింది. అంతా ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ వాడుతుంది ఎలక్షన్ కమిషను. ఇలా ప్రతి చిన్నదానికి పెద్దదానికి కూడా పర్మిషన్లు అనేది చాలా ఎక్కువగా పెట్టేశారు, ముఖ్యంగా ఆన్లైన్లో. ఇప్పుడు ఇంతకుముందు నా వెహికల్కి సపోజ్ ఒక ఎలక్షన్ అయ్యే వరకు పర్మిషన్ తీసుకుంటే నా పరిధిలో నేను ఎక్కడ తిరిగినా ఇబ్బంది ఉండేది కాదు. ఇవాళ ఏ రోజు ఏ గంటలు ఎక్కడికి వెళ్తున్నాం కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పి పర్మిషన్ తీసుకోవాలంటున్నారు. అట్లా మన ఆఫీస్లో మనం సమావేశం పెడితే మనకు పర్మిషన్ కావాలంటున్నారు. అట్లాగే చాలా విషయాల్లో చాలా మనం ఉన్న రూల్స్ లేని రూల్స్ కూడా ఇబ్బంది మనం చేసి మన ఎస్పెషలీ ఈ రాష్ట్రంలో మన ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళంతా మీరు ఇవాళ పార్టీకి బ్యాక్ బోన్. ఇవాళ మీ అభ్యర్థులు మీరు కాపాడుకుంటూ టెక్నికల్గా లీగల్గా కూడా అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉంటూ మీ పాత్ర ఎంతో చురుకైనటువంటి పాత్ర. కాబట్టి మీ చాలా స్ట్రాంగ్ లీగల్ టీం ఉంది, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అట్లాగే చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్ లీగల్ టీం ఉంది వైఎస్ఆర్సీపీకి. కానీ మనం చేయాల్సింది ఏంటంటే అవతల ఇద్దరిని వ్యక్తుల్ని మనం ఎదుర్కొన్న అక్కడ మోడీ గారిని, ఇక్కడ కుతంత్రాలు కుట్రలు పన్ని మన ఏదో రకంగా స్ట్రైట్గా యుద్ధం చేస్తే గెలవాలని తెలుసు చంద్రబాబు నాయుడికి. డైరెక్ట్గా యుద్ధం చేయాలంటే, ఓట్ల రూపంలో యుద్ధం చేయాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని తెలుసు, భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని తెలుసు అనే సంగతి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా తెలుసు. అందుకే కుతంత్రాలతో కుట్రలతో మన అభ్యర్థుల మీద మన మీద అనేక రకాలైనటువంటి కంప్లైంట్లు వేడేస్తూ అది టెక్నికల్గా లీగల్గా ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయా మన అప్లికేషన్స్లో కానీ వీటిలన్నింటిలో కూడా చాలా ఇదిగా మానిటర్ చేస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మన ప్రత్యర్థి. కాబట్టి
మీ పాత్ర ఇవాళ ఈ ఏదైతే ఉందో మే 13 ఎలక్షన్ వరకు, ఆ తర్వాత కౌంటింగ్లో కానీ కౌంటింగ్ తర్వాత కానీ మనకు రిజల్ట్స్ అయిన వరకు కూడా మీదే ప్రముఖమైన పాత్ర మాకంటే కూడా. మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ లీగల్ సెల్ మీద ఉంది. మా అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఇవాళ కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ మీద ఉంది. అటువంటి గురుతరమైన బాధ్యత వల్ల మళ్ళీ మరొక స్వతంత్ర పోరాటం చేస్తాం అనుకోవాలి. మనం బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా క్రూరమైన వ్యక్తులు మనం ఎదుర్కొంటున్నాం ఈ రాష్ట్రంలో. కాబట్టి మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలని నేను మీకు వివరించవసలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు నేను మీకు వివరించవసలేదు. అలాగే చంద్రబాబు నాయుడు యొక్క కుతంత్రాలని ఏ రకంగా 14 నుంచి 19 వరకు మరి ఈ రాష్ట్రాన్ని వెళ్ళినప్పుడు ఆయన చేసినటువంటి పనులు ఎట్లా పేదలకు దూరంగా పెత్తందారులకు ఇదిగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. కాబట్టి అవన్నీ వాటిలన్నిటి మీద సబ్జెక్టు నేను మీకు చెప్పవసలేదు, మీరే నాకు చెప్తారు. ఇవాళ ఏంటంటే మళ్ళీ మన ఆసిఫ్ మీద పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. మొన్నటిదాకా జనసేన పార్టీకి ఇచ్చాం, బీసీ వర్గాలకు ఇచ్చాం ఈ సీటు విజయవాడ వెస్ట్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ కూటమి అనౌన్స్ చేసింది. మళ్ళీ వాళ్ళ పాపం బీసీ వ్యక్తిని పేద వ్యక్తిని కాదని చెప్పి ఒక ధనికుడిని బీజేపీ పార్టీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. మీకు గుర్తుండే ఉంటుంది, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా విజయవాడ వెస్ట్ నేను మొత్తం కోఆర్డినేట్ చేస్తున్నప్పుడు చాలామందికి అపోహ ఉండేది. మా కుమార్తె శ్వేతని ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ పెడతానంటే నేను పబ్లిక్ అనౌన్స్ చేశాను, ఇది ముస్లింలది బీసీలది సీటు, నా కుటుంబ సభ్యులకి కానీ నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా కుమార్తె శ్వేత కానీ ఇక్కడ పోటీ చేయదు, అటువంటి దానికి ఆస్కారమే లేదని నేను పబ్లిక్ అనౌన్స్ చేశాను. మీరు కూడా చూసే ఉంటారు. అది ఇది ఈ పశ్చిమ నియోజకవర్గం అంటే ముస్లింలు, బీసీలు, పేదవాళ్ళు, అటువంటి ఎస్సీలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. దాంట్లో తీసుకొచ్చి వాళ్ళ అతి సామాన్యుడైనటువంటి మనలోని వ్యక్తి మనతో పాటు ఒక కమిటెడ్ అండ్ డెడికేటెడ్ కార్యకర్తగా ఉన్నటువంటి ఆసిఫ్ గారికి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ పేదల మధ్య ఉండి నువ్వు సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ అవతల చూస్తే బీసీలను కాదని, ఎస్సీలను కాదని, మైనార్టీలను కాదని ఇవాళ చార్టెడ్ ఫ్లైట్లో తిరిగేటువంటి ఒక వ్యాపారవేత్తని, అట్లాగే ఏ వ్యవస్థ అయినా మేనేజ్ చేయగలిగినటువంటి ఒక ఎబిలిటీ ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్తని తీసుకొచ్చి మన వెస్ట్ కాన్స్టిట్యున్సీలో పేదలు ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలో మరి తీసుకొచ్చి పెడుతున్నారంటే అది నిజంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం. అవునా కదా? ఒక పేదవాడు మనలో వ్యక్తి ఇక్కడ ప్రజలకు సేవ చేస్తాడు, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటాడు, నిరంతరం ఇక్కడ ఉంటాడు, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. కాబట్టి ఆసిఫ్కి మన పార్టీ డెడికేటెడ్ కార్యకర్త, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన సీట్ ఇస్తే ఇవాళ బీసీలని, మైనార్టీలని, ఎస్సీలని మోసం చేస్తూ బీజేపీకి సెలెక్ట్ అలాట్ చేయడమే ఒక పొరపాటు అయితే, మళ్ళీ దాన్ని ఒక హైదరాబాద్లో ఉండి ఇక్కడ ఒక 2.5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ₹1 కూడా లాభం చేకూర్చినటువంటి వ్యక్తి, అంటే ఉపయోగపడినటువంటి వ్యక్తి, ఏ అభివృద్ధి చేయనటువంటి వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకని పెడుతున్నారనేది మన సమాజానికి చెప్పాలి. యాజ్ లాయర్స్గా, ఇంటలెక్చువల్స్గా మీకున్నటువంటి రీచ్లో ఇదంతా కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పూర్తిగా వ్యవస్థలను మేనేజ్ చేయగల, ఢిల్లీ నుంచి గల్లీ వరకు వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి వాళ్ళ మన సామాన్యుడైన ఆసిఫ్ గారి మీదకి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇవాళ డబ్బుతో ఈ నియోజకవర్గాన్ని పొందామని చూస్తున్నారు. అట్లాగే మేనేజ్మెంట్తో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అన్ని రకాల మేనేజ్మెంట్లు వ్యవస్థలను మేనేజ్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ లాంటి ఎంతో కంప్లైంట్లు ఇచ్చినా మనం మేనేజ్మెంట్లో మరి అక్కడ పైనేమో బీజేపీ ఉంది, ఇక్కడేమో అన్ని రకాల మోసాలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నారు. అట్లాగే వ్యవస్థలు మేనేజ్ చేసేటువంటి వ్యక్తి ఇక్కడ మనకు అభ్యర్థిగా వస్తున్నారు. కాబట్టి మీ లీగల్ సెల్ అంతా కూడా చాలా అప్రమత్తంగా వాళ్ళు ఏమి పన్నాగం పొందుతారో మనం ముందుగానే ఆలోచించి ప్రోయాక్టివ్గా ఉండాల్సినటువంటి అవసరం. రేపేం చేస్తారు వాళ్ళు, ఎల్లుండి ఏం చేస్తారు, ఎలక్షన్ పోలింగ్ రోజు ఏం చేస్తారు, కౌంటింగ్ అప్పుడు ఏం చేస్తారు, రిజల్ట్ అప్పుడు ఏం చేస్తారు అనేది కూడా
మనం చాలా ప్రోయాక్టివ్గా మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా చాలా ప్రోయాక్టివ్గా మరి దాన్ని ఆలోచించుకుని మనం ప్రివెంటివ్గా అప్పటికప్పుడు వాళ్ళు చేసిన తర్వాత అమ్మో ఇట్లా చేశారా అని మనం షాక్ అవ్వకుండా ప్యానిక్ అవ్వకుండా మనం ప్రోయాక్టివ్గా ఉండి ముందే ఊహించి వాళ్ళ కుతంత్రాలని పన్నాగాల్ని మనం మన అభ్యర్థి హర్షిఫ్ గారు, ఎందుకంటే పాపం కష్టపడి పైకి వచ్చాడు, ఈ స్థాయికి పార్టీలో పైకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు యొక్క అభిమానాన్ని చూరుకున్నాడు, ఆయన ప్రేమని అభిమానాన్ని చూరుకున్నాడు. మనందరికీ సేవ చేయడానికి వాళ్ళ పాపం శక్తికి మించి పనిచేస్తున్నాడు. అదంతా కూడా మనం ఇప్పుడు అతన్ని కాపాడుకోవాలి. అవతల వాళ్ళ కుట్రలను తిప్పుకోవాల్సిన పని మన మీద ఉంది. ఎస్పెషల్లీ మీ అడ్వకేట్స్ మీద, లీగల్ సెల్ మీద ఉందని మీ అందరికి తెలియదు కాదు. అయినా కూడా మనందరం కూడా ఏ రకంగా ఇప్పుడు అక్కడేమో మోడీ గారిని, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు, మళ్ళీ మన కాన్స్టిట్యూన్సీలో ప్రత్యేకమైన పరిస్థితి వచ్చింది. నిన్న ఇవాళ మీరు చూశారు. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండి నిరంతరం మన క్యాండిడేట్ని సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ, అలాగే నామినేషన్ దగ్గర నుంచి కూడా టెక్నికల్గా లీగల్గా ఏం తప్పు జరగకుండా చూసుకుంటూ, అవతల వాళ్ళు ఏం తప్పు చేస్తారో కూడా మనం చూసుకుంటూ, ఎప్పటికప్పుడు మరి ఇవాళ టెక్నాలజీలో విజిల్ యాప్ అన్నీ వచ్చినాయి కాబట్టి ఎప్పటికప్పుడు మరి కంప్లైంట్ రైజ్ చేస్తూ దాన్ని మన మీద వచ్చే కంప్లైంట్ కూడా దానికి రిప్లై ఇస్తూ సాల్వ్ చేస్తూ ఇటువంటి ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకుంటూ, అట్లాగే డిఫెన్సివ్ మెజర్స్ తీసుకుంటూ మనం ఎలక్షన్ రిజల్ట్ వరకు కూడా ఎట్లా గెలవడం ఖాయం. కానీ చాలా ఇబ్బంది పెడతారు మనం. కాబట్టి ఇవాళ మీ పాత్ర ఎక్కువగా ఉంది. నిరంతరం మీరు అప్రమత్తంగా ఉండి మరి కాపాడుకుంటూ అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని మీ అందరికీ అభ్యర్థిస్తూ మీ అందరినీ